విశాఖ కేంద్రంగా బయటపడిన హవాలా రాకెట్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మోదీ సర్కార్ నిఘా పెట్టినా బ్లాక్ మనీ బట్వాడా ఆగడం లేదు. ఏ మందులకు లొంగని మొండి వైరస్లా తయారైంది మన దేశంలోని హవాలా వ్యవస్థ. విశాఖలో పట్టుబడిన హవాలా నెట్వర్క్లో బడాబాబుల హస్తముందా? ఈ ముఠాకు అండదండలు అందిస్తున్న వారెవరు? ఇప్పుడు పెద్ద చేపల పని పట్టే పనిలో సిఐడి బిజీగా ఉంది. విశాఖ కేంద్రంగా బయటపడిన హవాలా రాకెట్ డొంక కదులుతోంది. డొల్ల కంపెనీల పేర్లతో 1500 కోట్ల రూపాయల హవాలా కుంభకోణానికి తెరతీసిన ప్రధాన నిందితుడు వడ్డీ మహేష్ ను పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందుకు తీసుకొచ్చారు. A1 మహేష్ ఆయన కజిన్స్ కలిసి హవాలా రాకెట్ నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్. హవాలా కేసులో ప్రధాన నిందితుడు వడ్డీ మహేష్ ను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. న్యాయస్థానం మహేష్ కు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. వడ్డీ మహేష్ ను విశాఖ సెంట్రల్ జైలుకు గట్టి భద్రత మధ్య తరలించారు. సింగపూర్, చైనా, హాంకాంగ్ వంటి దేశాలకు ఈ ముఠా హవాలా లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. ఈ ముఠా వెనుక ఇంకెవరున్నారు? బడాబాబుల హస్తం ఉందా? అన్ని వివరాలు సిఐడి దర్యాప్తులో నిగ్గు తేల్చుతామన్నారు సిపి. కస్టమ్స్ డ్యూటీ ఎవైట్ చేయడానికి ఇతను ఎవరైతే వెనక ఉన్నారో ఆ వ్యక్తులు ఇట్లా దీన్ని వాడుకున్నారనేది ఇతను చెప్పిన సమాచారం. దీన్ని ఫర్దర్ వెరిఫై చేయాల్సి ఉంది. దీని వెనక ఆ ముగ్గురు వ్యక్తుల వెనక ఇంకెవరన్నా పెద్ద వ్యక్తులు ఉన్నారా, లేకపోతే దీంట్లో ఏమన్నా వేరే కోణాలు ఉన్నాయా అనే దాన్ని కూలంకషంగా పరిశీలించి సిఐడి వాళ్ళు నీకు తెలుస్తారు. సంచలనం రేపిన హవాలా రాకెట్లో కీలక విషయాలను రాబట్టడానికి సిఐడి సిద్ధమైంది. A2 శ్రీనివాసరావు, A3 హరీష్, A4 రాజేష్లను సిఐడి అధికారులు ప్రశ్నించనున్నారు. అత్తిలికి చెందిన వడ్డీ మహేష్, ఆయన తండ్రి శ్రీనివాసరావు, వారి బంధువులు కోల్కతా, విశాఖ, శ్రీకాకుళంలో హవాలా నెట్వర్క్ నిర్వహించినట్లు తేలింది. హవాలా రాకెట్కు మూల కేంద్రమైన కోల్కతాలో ముమ్మరంగా విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 42 తప్పుడు బ్యాంక్ ఖాతాలను గుర్తించారు. మరిన్ని ఖాతాలపై కూపీలాగుతున్నారు ఐటీ అధికారులు. హవాలా రాకెట్ వివరాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరా తీస్తోంది. వడ్డీ మహేష్, అతని తండ్రి శ్రీనివాసరావు సహా 9 మందిపై 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు విశాఖ పోలీసులు. డొల్ల కంపెనీ పేర్లతో 1500 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ఐటీ శాఖ గుర్తించింది. 12 కంపెనీల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచి 680 కోట్లను జమ చేశారని నిందితులు. తర్వాత అందులో 569 కోట్లను అక్రమంగా విదేశీ బ్యాంకులకు తరలించారు. సాఫ్ట్వేర్ కొనుగోలు పేరుతో శ్రీకాకుళంకు చెందిన వడ్డీ మహేష్, ఆయన తండ్రి వడ్డీ శ్రీనివాసరావుతో సహా 9 మంది ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. విశాఖ ఎంవీపీ కాలనీలో శ్రీ పద్మప్రియ స్టోన్ క్రషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట వడ్డీ మహేష్, శ్రీనివాసులు హవాలా దందా చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. విశాఖలో మహేష్ ఎన్కో కంపెనీలున్నాయా తేల్చడానికి TV9 రంగంలోకి దిగింది. ఆరా తీస్తే ఇటు ఎంవీపీలో కానీ అటు పాండురంగాపురంలో కానీ శ్రీ పద్మప్రియ స్టోన్ క్రషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అవి బోగస్ కంపెనీలని నిర్ధారణ అయింది. అయితే మహేష్ తండ్రి శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లాలో తన ఇంట్లో ఓ బోర్డు పెట్టి వ్యవహారాలు నడుపుతున్నట్లుగా తేలింది. శ్రీ పద్మప్రియ స్టోన్ క్రషర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏదైతే వడ్డీ మహేష్ ఇక్కడ వైజాగ్ లో ఫస్ట్ కంపెనీ ఏర్పాటు చేశాడో ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు. అయితే ఈ కంపెనీ గురించి మనం ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే శ్రీకాకుళంలో, అంటే ఏదైతే వడ్డీ మహేష్ తండ్రి వడ్డీ శ్రీనివాసరావు ఇల్లు శ్రీకాకుళంలో ఉందో అక్కడ దీనికి సంబంధించినటువంటి ఒక బోర్డు అయితే వాళ్ళ ఇంటి దగ్గరే కనిపించింది అని మనకు తెలుస్తోంది. అయితే ఈ బోర్డు ప్రకారం మనం చూస్తే కనుక హెడ్ ఆఫీస్ వచ్చి ఎల్బిఎస్ కాలనీ శ్రీకాకుళం అని ఒకటి హెడ్ ఆఫీస్ పేరు మీద మనకి శ్రీ పద్మప్రియ స్టోన్ క్రషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మనకి ఇక్కడ కనిపిస్తోంది. అలాగే ఫ్యాక్టరీ అండ్ బ్రాంచ్ ఆఫీస్ పేరుతో కూడూరు విలేజ్ కోట బొమ్మాలి మండల్ శ్రీకాకుళం డిస్టిక్ అనే పేరుతో అక్కడ బోర్డు కనిపిస్తుంది. అయితే దీని ప్రకారం అక్కడ ఉన్నటువంటి స్టోన్ క్రషర్స్ కావచ్చు, అలాగే స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ కి సంబంధించిన వాళ్ళని కావచ్చు ఎంక్వైరీ చేసినప్పుడు అసలు ఈ ఎవరైతే వడ్డీ శ్రీనివాసరావు ఉన్నారో అతను అసలు స్టోన్ క్రషర్ బిజినెస్ చేయలేదు అన్నట్లుగా, మాకు అసలు ఈ పేరుకి సంబంధించి ఎప్పుడు మేము వినలేదు అని కూడా వాళ్ళు చెప్పడంతో ఇది మొత్తం కూడా బోగస్ కంపెనీగా పోలీసులు నిర్ధారించడంతో తేలింది. హవాలా మార్కెట్ ఉద్దేశమే చట్టవిరుద్ధమైన పద్ధతుల్లో డబ్బును విదేశాలకు పంపించడం. ఇది ఒక వ్యక్తి చేసే పని కాదు. ఇందులో బ్లాక్ మనీ బాబులు, హవాలా ఆపరేటర్లు, బ్యాంకు సిబ్బంది అందరూ చేతులు కలుపుతారు. మూడో కంటికి తెలియకుండా నల్ల డబ్బును దేశం దాటించడమే హవాలా పని. అసలు ఈ బట్వాడా ఎలా ఉంటుందో చూద్దాం.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల స్మగ్లింగ్, బలవంతపు వసూళ్ల ద్వారా బ్లాక్ మనీ సేకరించే నేరగాళ్లు, బడాబాబులు దాన్ని ప్రభుత్వానికి, ఐటీకి చెప్పకుండా దాచడానికి ప్రయత్నిస్తారు. అందుకోసం బ్లాక్ మనీని వైట్ గా మారుస్తారు. ఈ ప్రక్రియ 3 దశల్లో ఉంటుంది. బ్లాక్ మనీ డీల్స్ అన్ని నగదు రూపంలో సాగుతాయి. ఎవరికీ అనుమానం రాకుండా ఉండటం కోసం పెద్ద డిపాజిట్లు కాకుండా పలువురు పేర్లతో అకౌంట్లు తెరుస్తారు. ఆ డబ్బును వివిధ మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. క్యాసినోలు, లాటరీలు, క్రీడలు, బంగారం, లగ్జరీ వస్తువుల్లో పెట్టుబడులు పెడతారు. రెండో దశలో డబ్బా కంపెనీలు తెరుస్తారు. ఎవరికి అనుమానం రాకుండా ఒక కంపెనీ అకౌంట్లో నుంచి మరో కంపెనీ అకౌంట్కు ఈ బ్లాక్ మనీ మారుస్తారు. ఈ బ్లాక్ మనీని తరువాత బ్రిటన్, అమెరికా, సింగపూర్ వంటి ట్యాక్స్ హెవెన్స్ కి తరలిస్తారు. దేశం దాటించిన సొమ్మును బ్లాక్ నుండి వైట్ గా మారుస్తారు. పెట్టుబడులకు రకరకాల వ్యాపార మార్గాలను ఎంచుకుంటారు. విదేశాల్లోని ఆ డబ్బును ప్రాపర్టీ మార్కెట్లోనూ, స్టాక్ మార్కెట్లోనూ, పెయింటింగ్స్ లోనూ ఇన్వెస్ట్ చేస్తారు. మొత్తం మీద ప్రభుత్వం కళ్లు గప్పి ఆ సొమ్మును విదేశాలకు తరలించే బడాబాబులు అక్కడ ఆస్తులను పెంచుకుంటారు. ఆ తరువాత అదే సొమ్మును విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో మన దేశానికి రప్పిస్తారు. కొత్త బిజినెస్లు, కొత్త కాంట్రాక్ట్ల పేర్లతో ఆ సొమ్మును బడాబాబులు తమ అకౌంట్లకు మళ్లించుకుంటారు.